జూబ్లీ బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా నవీన్ యాదవ్ గారిని గెలుస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పథకాలు ఉన్నాయి. మహిళలకు ప్రత్యేకించి పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం కూడా చేయకుండానే ఇప్పుడు మహిళలకు ఇస్తుంటే పథకాలు ఓర్వకుండా కామెంట్ చేస్తున్నాడు కేటీఆర్ కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే ఒకటే చెప్తున్నాము, లోకల్లా నవీన్ యాదవ్ గారు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి మహిళ కానీ ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే మనిషి. తప్పకుండా అందరూ కలిసి గెలిపిస్తాము. అలాగే మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పథకాలలో ఆర్టీసీ ఫ్రీ బస్ కానీ మరియు 2 లక్షల వరకు డోక్రా గ్రూప్ల వాళ్లకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుండి 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చీరలు కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఇచ్చినవి అన్ని 50 రూపాయల చీరలు ఇచ్చి రోడ్డున పడేసి తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏం చేసినా కూడా ఎలక్షన్ ముందు డ్రామాలు తప్ప బీఆర్ఎస్ ఎప్పుడేం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ప్రజలకి ప్రజాప్రభుత్వంగా అందరికీ సన్న బియ్యం కానీ మేము సన్న బియ్యం తింటున్నాం. చాలా బాగా చేస్తుంది. తప్పకుండా నవీన్ యాదవ్ అన్నగారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇస్తామని తెలియజేస్తున్నాం. మీరేమో ఇన్ని పథకాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అనేసి అంటున్నారు. మరో పక్కనేమో కేటీఆర్ గారు కామెంట్ చేస్తున్నారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు చాలా బాకీ ఉంది, అసలు పథకాలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, మిగతా ప్రజలకు ఇవ్వట్లేదు అనేసి కూడా కామెంట్ చేస్తున్నాడు. అండ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నవీన్ కుమార్ యాదవ్ని కొంచెం ఆయన పైన కూడా భారీగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు గెలిచే క్యాండిడేట్ కాబట్టి, ఇప్పుడు బీసీ బిడ్డ కాబట్టి ఇక్కడ ఉన్న బీసీ వాళ్ళకి అసలు బీసీ వాళ్ళని వాళ్ళు ఎప్పుడన్నా చేరదీసిందా, ఎప్పుడన్నా టికెట్ ఇచ్చిందా పోనీ. ఇప్పుడు ఎందుకు స్థానికంగా ఇక్కడ బీసీకి ఇచ్చినాం కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు మేము ఇచ్చినాం కాబట్టి గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. అయితే బీసీ బిడ్డగా బీసీ వ్యక్తిగా బీసీకి ఇవ్వడం అంటే ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి సానుభూతితోని గెలవాలి అంటే ప్రజలకి అభివృద్ధి కావాలి. ఇప్పుడు రోడ్డు కానీ ఏదన్నా కానీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేసేదేం లేదు, కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళు చేయకుండానే అంటే వాళ్ళు ఎక్కువ నోటి దురుసు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ మాటలు తప్ప ప్రజలకు ఏం చేసేది ఏం లేదు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి రాబోతున్నారు కదా, ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? ఈ రోజు మరి అందరూ రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చిన వేళ అందరూ కూడా జనాలు వస్తారు, తప్పకుండా పాల్గొంటారు. విజయవంతంగా సభ కూడా నిర్వహిస్తారు. అందరు ప్రజలంతా కలిసి సభను విజయవంతం చేస్తారు. జూబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఉందండి. ఎందుకంటారు? నవీన్ యాదవ్ మంచి పనులు చేస్తాడండి, ప్రతి ఒక్కటి చేస్తాడు. పిల్లలకు పెళ్లిళ్ళన్నా, స్టడీ పరంగానన్నా అన్ని హెల్ప్ చేస్తున్నారు. పిల్లలకు హాస్పిటల్స్ అన్నా మన శ్రీమంతాలు కూడా చేశారు. మీరేమో ఇంత మంచి సేవలు చేస్తారని మీరు అంటున్నారు కదా, కొంతమంది ఏమో అంటున్నారు అసలు ఎందుకు ఆయనకి ఓటేస్తున్నారు అనేసి కూడా కొన్ని కారణాలు ఎన్నో చెప్తారండి. పడని వాళ్ళు చాలా చెప్తారు, ఎన్నో పుట్టిస్తున్నారు, కానీ అవి మాత్రం నిజం కాదు. కానీ చాలా మంచి వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి ఆఫీస్ ముందు వెళ్తే ఏ హెల్ప్ అయినా చేయగలుగుతారు. ఆ నమ్మకంతోనే గెలిపించుకుంటే పదవులు లేనప్పుడే మంచి సాయం చేస్తున్నాడు, పదవి వచ్చినాక ఇంకా సాయం చేస్తాడు. ఆ నమ్మకంతో మేము ముందుకు వచ్చినాం. కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే 6 పథకాలు ప్రజలకు అందట్లేదు, ఎస్పెషల్లీ లేడీస్ కూడా అందట్లేవు అనేసి అంటున్నారు. అందినాయి కదండి, చాలా వరకు అందుతున్నాయి కదా. ఇంకా మరి ఇక్కడ ఎక్కువ మెజార్టీ ఎంత వచ్చే ఛాన్స్ ఉందంటారు? చాలా వస్తుందండి, 99% వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఒకటి నవీన్ యాదవ్ మీద కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. అవన్నీ బూటకం అండి, ఎవరు నమ్మలేరు. మేమే నమ్మం, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ, మేము నమ్మలేము. అందుకే కదా మేము ముందు పడి గెలిపించుకుంటున్నాం. నవీన్ యాదవ్ గెలవాలనే కదా ఇంత పోరాటం చేస్తున్నాం మేము. రేవంత్ రెడ్డి ఇలా ప్రచారం కూడా చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? మరి చాలా బాగుంటుందండి. అటుపక్క కేసీఆర్ మెజారిటీ ఉంటదండి, భారీ మెజారిటీతో మేము నవీన్ యాదవ్ గెలిపించుకుంటాం. అటు పక్కనేమో కేసీఆర్ కూడా ప్రచారం రాబోతున్నారంట, ఓట్లు గల్లంతే ఛాన్స్ ఉందంటారా? మరి లేదండి, నవీన్ యాదవ్ పక్క
అందరం యూత్ కూడా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా నవీన్ యాదవ్కి పక్క వేస్తామని అంటున్నారు. అందరు ప్రతి ఒక్క డోర్ టు డోర్ చెప్తున్నాం, మేము చెప్తాం, వాళ్ళు కూడా వేస్తాం, మేమే నవీన్ యాదవ్కి వేస్తాం, గెలిపిస్తాం అంటున్నారు. ఏమంటున్నాడు అంటే 6 పథకాలు ప్రజలకు అందట్లేదు అంటున్నారు. ఫ్రీ బస్ ఇచ్చారు కదండి, ఫ్రీ కరెంట్ ఇచ్చారు, 500కే సిలిండర్ ఇచ్చారు, సన్న బియ్యం ఇస్తున్నారు. మిగతా పథకాల గురించి కూడా మాట్లాడుతున్నారు. తులం బంగారం ఎక్కడ పోయింది అనేసి అంటున్నారు. చిన్నపిల్లలకు ల్యాప్టాప్లు ఇస్తా అనేసి అన్నారు. వాళ్ళకి 2500 ఇస్తున్నారు కదా, అవి కూడా ఇస్తాను అంటున్నారు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అవి మరి మీరు ఎన్ని పథకాలు అందుతున్నాయి అంటున్నారు, మరి వాళ్ళు ఎందుకు ఇంత కామెంట్ చేస్తున్నారు? మరి పడిన వాళ్ళు ఎన్నో చెప్తారండి, అవన్నీ నమ్మం కదా మనం. అందు గురించి ఫ్రీ బస్ అట్టర్ ఫ్లాప్ అయింది అనేసి కూడా అంటున్నారు. లేదండి, సక్సెస్ అయింది, అందరూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు కూడా వాళ్ళ భర్త కూడా డబ్బులు ఇవ్వకుండా కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అక్క చెల్లెల ఇంటికి వెళ్తున్నారు, అందరి ఇంటికి వెళ్తున్నారు కదా. పడిన వాళ్ళు ఎన్నో చెప్తారు, మనం అవన్నీ నమ్మలేం కదా. మనం వెళ్ళే వాళ్ళు కూడా మేము వెళ్తున్నాము ఇంత అది గాని. సీట్ల గురించి ఇక అర్థం చేసుకుంటే ఒకరికొకరు పర్వాలేదు, అర్థం చేసుకోకుండా ఉంటే ఒకరి మీద ఒకరు అన్నట్టుగా అదా అట్లా. జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓరావరిగా అయితే కొనసాగుతుంది ప్రచారం. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటారు? మరి నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఉన్నాయి మాకు. మీరేమో నవీన్ యాదవ్ గెలుస్తారనేసి అంటున్నారు కదా, మరి కొంతమంది ఏమో కామెంట్ చేస్తున్నారు ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారనేసి కూడా గట్టిగా కామెంట్ చేస్తున్నారు. కామెంట్స్ అంటే ఈ ఏరియా అబ్బాయి ఇక్కడ పుట్టి పెరిగి పెద్దగా అయిండు, అందరికి ప్రతి ఒక్కరికి సాయం చేసే అబ్బాయి. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఆయన పార్టీలో లేకున్నా కూడా అర్ధరాత్రి పోయినా తలుపు కొట్టినా వాళ్ళు సాయం చేసేవాళ్ళు. కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నాడు అంటే 6 పథకాల్లో ఎక్కడ అందినాయి, తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ చాలా బాకీ ఉంది అనేసి అంటున్నాడు. తెలంగాణ బాకీ చేసింది ఆయననే, తెలంగాణ ఇప్పుడు వచ్చి బాకీ కాలే, చేసింది కేసీఆరే. అట్లా పథకాలు మీకు అందుతున్నాయి అంటావా? మరి ఖచ్చితంగా అందుతున్నాయి. 200 యూనిట్ల వరకు కరెంట్ అందుతుంది, రేషన్ బియ్యం అందుతుంది. 10 ఏళ్ల సంది ఎవరికి కూడా రేషన్ కార్డు లేదు. ఒక్క ఇంట్లో 4 రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు. ఫ్రీ బస్ పెట్టారు కదా, ఫ్రీ బస్ వల్ల ఆడలు కొట్టుకుంటారు అంటున్నారు. కొట్టుకుంటారు అంటే అది మనకు ఇదిగా లేక వాళ్ళు ఎవరు కొట్టుకుని, మేమైతే పోతున్నాం వస్తున్నాం మంచిగానే ఉంటున్నాం. మేము ఇప్పుడు ముసలోళ్ళు ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు, ఎవరైతే కొట్టుకున్నట్టయితే మాకు లేదు. మరి ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందంట? మరి ఈయన ఫుల్ మెజార్టీ అనుకుంటున్నాం, 8% ఖచ్చితంగా వస్తాడు. జూబ్లీహిల్స్ లో అయితే ప్రచారం ఓవరావరిగా కొనసాగుతుంది. ఇక కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నారంటే 1500కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి, జాగ్రత్త అనేసి కూడా అంటున్నారు. నిజంగా దొంగ ఓట్లు ఉన్నాయి ఇక్కడ? అన్ని ఒరిజినలే, అన్ని ఒరిజినల్, దొంగ ఓట్లు అంటూ లేవు, అన్ని ఒరిజినలే ఉన్నాయి, సిన్సియర్గా ఉన్నాయి. ఇంకా 3 years టైం ఉంది కాబట్టి ఆ 3 years లోపల కూడా ఇంకా ఇచ్చే హామీలని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి 110% నవీన్ యాదవ్ కి మేము ఓటేయగలుగుతున్నాం. నవీన్ యాదవ్ కి మీరు ఓటేస్తారు అంటున్నారు కదా, కొంతమంది ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఓటుకి 5000 ఇస్తున్నారు, జాగ్రత్త ఆ డబ్బులు మనమే తీసుకోండి అనేసి కూడా అంటున్నారు. నిజమే ఇస్తారా? ఇప్పటి వరకు అయితే ఇక్కడైతే డబ్బులు ఇచ్చినట్టయితే ఎక్కడ లేదు సార్. ఇప్పటి వరకు అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి ఒక 2 years 3 years లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. మరి ఈ ఇయర్ కూడా ఇయర్ అసలు ఇక్కడైతే ఎలక్షన్ కి డబ్బులు ఇచ్చినట్టయితే ఎక్కడ దాఖలాలు అయితే లేవు. మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు కదా, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటున్నారు? కొంతమంది చేసేవాళ్ళు చేస్తున్నట్టు, మంచి వాళ్ళ మీద బురద తలట ఎంత చెప్పు చెడ్డోడికి అంతే. నిజంగా నవీన్ యాదవ్ ఇక్కడ ఉన్న ప్రజలతో అలా ఉంటాడా? మరి పర్వాలేదు, అందరితో మంచిగానే ఉంటాడు, బాగానే ఉంటాడు అందరితోనే. వాళ్ళది ఇప్పుడు కాదు కదా సార్, గత 50 years బ్యాక్ నుంచి ఇదే ఏరియా కదా, ఇదే ఏరియా కాబట్టి వాళ్ళు కలివిడి అంతా మొత్తం రైమత్ నగర్, కార్మీ నగర్, శ్రీరామ్ నగర్ ఇవన్నిటికీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఇక్కడ తెలుసు కాబట్టి ప్రాపర్ మొత్తం వాళ్ళకి వేస్తారని ఒకటి అనుకుంటున్నాం. ఎందుకు గెలుస్తారు కాంగ్రెస్ అనేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. 6 పథకాలు అందట్లేవు అనేసి కూడా అంటున్నారు. 6 పథకాలు అందట్లేదు అని అంటే సార్ ఇప్పుడు 3-4 ప్రాబ్లమ్స్ అయితే అయిపోయినాయి. ఇంకొక 3 years టైం ఉంది. ఆ 3 years లో నెలవేరుతాయో అని మేము కూడా అనుకుంటున్నాం. ఇంకా రాని వాళ్ళకి కూడా భవిష్యత్తులో ఇల్లు ఇప్పగలడని అనుకుంటున్నాం. కాబట్టి 110% ఆయనే రావాలి, ఆయనే గెలవాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా బీజేపీ గెలిచినా కూడా మద్దతుకు ఈయన కారికే పోవాలి కదా. అందుకనే మాకు 110% నవీన్ యాదవ్ వస్తాడని గ్యారంటీ. అసెంబ్లీకి రాడేమో కానీ ప్రచారంకి రాబోతున్నాడు అంటే కేసీఆర్, ఏమన్నా ఓట్ల గల్లంతే ఛాన్స్ ఉందంటారా? మరి వాళ్ళదే సార్, వాళ్ళ దాంట్లో అయిదేమో చెప్పలేము. కాంగ్రెస్ లో అయితే కాగానే టీఆర్ఎస్ లో అయితే అయ్యచ్చు. ఇలా రేవంత్ రెడ్డి సీఎం గారు ప్రచారం చేయబోతున్నారు కదా, ఎలా ఉండబోతా అంటారు? ఇవాళ మాత్రం బాగానే ఉంటుంది సార్, సపోర్ట్ అనేది మాజీ ఉంటుంది. ఓవరాల్ గా అయితే ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఫైనల్ గా అయితే 100,000% నవీన్ యాదవ్ పక్క కాంగ్రెస్. జూబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఓవరావర్ గా అయితే ప్రచారం సాగుతుంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు?
నవేనాథ్ గారు చిన్నప్పటి నుంచి ఏరే బస్తీ నుంచి ఏరించి రైమతనగర్, కార్బినగర్, ఇసుగూడ, ఓంనగర్, శ్రీరామనగర్ మొత్తం అన్ని డివిజన్లు అన్ని రకాలుగా తిరుగుతారు. అందు గురించి ఆయన కంపల్సరీ 100% ఆయన వస్తాడు. ఓకే, మీరేమో 100% ఆయన వస్తారు అంటున్నారు కదా. కొంతమంది ఏమంటున్నారు అంటే ఎందుకు గెలుస్తాడు అని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అవి చెప్పకూడదు, అవన్నీ నిజమంటారు అవన్నీ? అది ఎంత వేస్ట్. ఎందుకంటే మాదాడి గోపీనాథ్ గెలిచాడు, బస్తీలో ఒక పని చేయలేదు, ఏమీ అసలు ఎవరికి కలలేదు, ఎవరికి అసలు డబల్ బెడ్రూమ్ అన్నారు. ఆయన వెనక తిరిగి మనుషులకి ఇచ్చారు, 2 ఇల్లు ఇచ్చారు. ఇప్పటికి కావాలంటే ఉన్నా చూపెడతాం. మా ఫ్యామిలీ మొత్తం శ్రీకాకుళం నుంచి వచ్చాం, 40 సంవత్సరాలు అయింది. ఏ అర్ధరాత్రి అన్న ఈ అవసరం ఉందంటే ఇంకో పద్మకు తెలుసు. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం 450 ఇల్లు, 1000 రైమతనగర్, కార్మినగర్, ఇసుగూడ మొత్తం అన్ని కూడా ఉన్నాయి. నవీన అన్న అంటే అర్ధరాత్రి సరే వస్తాడు. మా ఆడవాళ్ళకి సార్ అక్క ఏం చేస్తాడు, అక్క ఏముంది, ఎలా ఉంది, ఏ పొజిషన్ అని అడుగుతాడు. మా పిల్లలు కూడా ఉన్నాం. మా అబ్బాయి ఆయన ఒకటే క్లాస్మేట్. ఓకే, మనిషికి రెస్పెక్ట్ ఇస్తే మనిషికి ఇది అవుతారు. ఈ గెలిచాం కదా అని చెప్పి ఎమ్మడి ఇంట్లో పడుకుంటే కాదు కదా. ఇంతవరకు పింఛన్ ఎవరికి రాలేదు, పింఛన్ అనేది ఎవరికి రాలేదు. మొన్న పింఛన్కి మామూలుగా ఈయన సీఎం గారు చేశారు కాబట్టి పింఛన్ పెట్టుకోమన్నారు. ఈ ఎలక్షన్ రాడు ఆగినాయి. ఇల్లు పెట్టుకోమన్నారు, ఇల్లు కూడా పెట్టారు. అవి ఎలక్షన్ రావడం ఆగినాయి. మీరేమో ఇన్ని పథకాలు అందుతున్నాయి అనేసి అంటున్నారు. కొంతమంది ఏమో పథకాలు అందట్లేదు, కాంగ్రెస్ ప్రజలకు బాకీ ఉంది కాంగ్రెస్ అనేసి అంటున్నారు. అది తప్పుడు మాట. అది తప్పుడు మాట. దొడ్డు బియ్యం ఇచ్చారు. దొడ్డు బియ్యం ఎంతమంది అమ్ముకున్నారు, ఎంతమంది సన్న బియ్యం. ఇప్పుడు ఇల్లు అంత ప్రతి ఒక్కరు పేద ప్రజలు కానీ పెద్ద ఎంతైనా సరే ఆ సన్న బియ్యం తింటారు. దొడ్డు బియ్యం ఎంతో మంది అమ్ముకొని తిన్నారు. ఇంకోటి కేసీఆర్ రోడ్ షో చేయబోతున్నారు. ఎప్పుడన్నా గెలిచినప్పుడు వచ్చిందా మరి రోడ్ షో లాంటి? ఈ రోడ్ షో లేదు, ఏమీ లేదు ఇంతవరకు. కేసీఆర్ ముఖం మీద మనకి తెలియదు. సీఎం అయిన తర్వాత కేసీఆర్ ముఖం చూడాలని రోడ్ షో కానీ, బస్సులకి తిరగడం కానీ, బస్సులు చేయడం కానీ, ఇది కానీ లేదు. ఈయన అన్న నా బిడ్డకు పెళ్ళి అవుతుందంటే మంగళసూత్రంతో సహా మామూలు బట్టతో సహా ఇస్తారు. ఇలా నాన్న కానీ ఈయన కానీ. కేసీఆర్ గెలిచినప్పుడు కూడా వ్యాన్ ఇచ్చింది ఆయనకే. శ్రీశైలం అన్న ఈ నాన్నగారు కూడా సేమ్ అదే పరిస్థితుంది ఎవరికైనా సరే. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి? నవీనాథ్ కంపల్సరీ. నీకు ఈ మొత్తం బోరుబండ, కార్మినగర్, ఇసుగూడ, శ్రీరామనగర్ మొత్తం ఇసుగూడ 99% నీకు ఏమి. ఇంకోటి కార్మిక్ నగర్ బీఆర్ఎస్ డెవలప్ చేసింది, కొన్ని శంకుస్థాపనలు కూడా చేసింది అన్నట్టు. శంకుస్థాపన చేయను ఉందండి. శంకుస్థాపన చేసి పెట్టి సుఖమేముంది? పని చేయండి, పని చెయ్యాలి కదా. పని చేయలే. ఇప్పుడు వచ్చాడంటే ఈ రోడ్లన్నీ కొత్తగా వేయించారు నవీనాథ్. జూబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓవరావరికి అయితే ప్రచారం సాగుతుంది. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? నవీన్ అన్న గెలుస్తాడనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకు ఉండొచ్చు? ఎందుకుండదంటే బీద వాళ్ళకి మాకు బస్తీ అంతా సమ్ ఏరియా. ఈ చాలా మంది ఆయనతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డాడీ తరఫున కూడా మేము అభివృద్ధి చెందాము. మేము ఇంతకుముందు లక్ష్మీ నరసింహారావులో ఉండేవాళ్ళు. అప్పటి నుంచి మాకు తెలుసు ఆయన. ఇప్పుడు అంటే పార్టీలోకి వచ్చిండు, అందరూ అభిమానం చూపిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ పార్టీలో రాకముందు నుంచి మాకు తెలిసినమాట ఆయన. అందుకని ఆయన తరఫు నుంచి మేము అందరం కలిపి వేద్దాము, గెలిపించాలి అనేసి అనుకుంటున్నాం. ఓకే, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? బాగుంది. ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. ఏదన్నా ఇప్పుడు ఆయన నెగ్గినాక ఆయనతో మేము దగ్గర ఉన్నాడు కాబట్టి ఏదన్నా సాయం చేయించుకోవచ్చు. మాకు ఇల్లు కట్టుకోవాలి అంతే సాయం చేస్తాడు. ఇట్లా అనేసి ఏదన్నా లోన్లు అని ఏదన్నా తెచ్చుకుంటే బాగుంటది. ఇంతకుముందు ఎక్కడ దోమలు కూడా వెళ్ళేటోళ్ళు, ఇప్పుడు పక్కనే ఉన్నాడు కదా. అది ఆ గోపీనాథ్ దగ్గరికి వెళ్ళినా కానీ మాకు ఏమీ ఇక్కడ పనులు ఏమి అవ్వలేదు. ఇప్పుడు ఈయన ఇందిరమ్మ పథకాలు అవి ఇస్తున్నారు కదా, అవి ఇస్తే ఇలాంటి రేకులు ఇల్లు అన్ని మేము బాగా చేయించుకోవచ్చు అని ఆయన మీద అభిమానంతో మేము కొంచెం చేసుకుంటాం. మీరేమో ఇన్ని అభివృద్ధులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా, కొంతమంది నవీన్ యాదవ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అదంతా అపోహ. అంటే చెప్పేటోళ్ళు ఎన్నన్నా చెప్తారు, మనం వినాలి కదా. మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం. వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళకి చేయలేదేమో వాళ్ళు అలా చెప్తున్నారు. చేసేవాడి మీద బుడద చల్లుతారు. అట్లా అన్నట్టు ఆయన మీద అన్ని అబండాలు వేస్తున్నారు. ఆ ఫ్యామిలీ మీద బుడద చల్లుతున్నారు. ఎవరి పాపాన్ని ఆలేపోతారు అంతే. మహిళలకి చాలా పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలు అందుతలేవు అనేసి కూడా ప్రచారం చేస్తున్నారు. అంతే ఇప్పుడు చేస్తున్నారు కదా, ఒకటొకటి చేసుకొస్తున్నారు. మన ఫిలిం సిటీ ఫిలిం వాళ్ళు కూడా 10 కోట్లు హెల్ప్ చేస్తున్నారు. మరి చేయకోకుండా ఆయన 10 కోట్లు ఎలాగిస్తారు రేవంత్ రెడ్డి గారు?
ఆయనకు కూడా మాకు అనగానే మేము రేవంత్ రెడ్డి గారు చేస్తారు, ఎక్కడో తప్పు చేశారంటే ఏదో అది పొరపాటు ఉంటుంది, ఒకటి మంచి ఉంటుంది. అది కేసీఆర్ రోడ్ షో చేయబోతున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది మరి? మేము రోడ్ షో చేస్తాం, వచ్చిండా మరి? మాకు అసలు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఈయన మీద పోటాపోటీగా వస్తున్నారు. నిన్న వచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు, ఒక్క విలేకరులు లేరు వాళ్ళు, ఒక్కళ్ళు కూడా విలేకరులు లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర అడిగినా నేను, ఏం చేశారు మీరు మీ ప్రభుత్వంలో ఉండగా, మాకేం చేయలేదు, మీరు చేశారని ఓటేయమని అంటున్నారు కదా, ఇక్కడ పార్టీ ఆఫీస్ ఇది, పార్టీ ఆఫీస్ దగ్గర మమ్మల్ని ఓటేయమని ఎలా అడుగుతారు మీరు, మాకేం చేయలేదు, ఆయన కొడుకు చేయలేదు, ఆయన తండ్రి చేయలేదు మాకు అని చెప్పాను. బట్ ఫ్రీ బస్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది, కొట్టుకుంటున్నారు అంటున్నారు, మీరు కొట్టుకుంటారు? మేము వెళ్ళలేదు అసలు ఇంకా ఫ్రీ బస్ కి. కరెంట్ బిల్లు గురించి చెప్పాలంటే ఫ్రీ కరెంట్ బిల్లు వస్తుంది అంటే 200 కొత్త రేషన్ కార్డు వచ్చిందా? వచ్చినాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలో వచ్చినాయి, రాలే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చినాయి రేషన్ కార్డులు ఏంటి, ఇంటి పట్టాలు ఏంటి, మాకు డ్రైనేజీలు ఏంటి, అప్పుడు సెలక్షన్ అయినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా వచ్చినాయి. కార్మిక్ నగర్ చాలా డెవలప్ చేసినాం అనేసి కూడా కొంతమంది అంటారు, నిజమేనా? ఎవరు డెవలప్ చేశారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు. ఏది చేసినా శివమ్మ పాపరెడ్డి హిల్స్ అంటే జనార్దన్ రెడ్డి గారే, మొత్తం 24 బస్తీలకి జనార్దన్ రెడ్డి గారే అభివృద్ధి చేశారు. అప్పుడు చేసినయే అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇవో నవీన్ యాదవ్ గారి దగ్గర ఉండి ఇవన్నీ రోడ్లు గట్రా వేపించుకోతున్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, మంచి పని చేశారు కాంగ్రెస్ పార్టీలో తీసుకుని. ఎందుకంటే యాక్చువల్గా ఆయన మామూలు ఇండిపెండెంట్ గా నిలబడితేనే 20,000 చిల్లర ఓట్లు కొలగొట్టాడు. బీఆర్ఎస్ దాని నుంచి ఎంఎం నుంచి 40,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ కి ఇస్తారు, ఆయనకే సీట్ అనుకున్నాము, ఆయనకే సీట్ ఇచ్చారు. కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడండి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాకపోయినా మామూలుగా కూడా ఆయన సేవలు చేసిన ఆయనే. ఎందుకంటే ఎవరన్నా చనిపోయినా, ఎవరన్నా ఏదైనా తెలిసిన వాళ్ళు ఏదైతే వాళ్ళకి వచ్చి కట్టేబాటు గురించి 10,000 20,000 అలాగే ఇచ్చి వెళ్తారు. ఏ నాయకుడు కూడా వచ్చి సానుభూతిగా 2 నిమిషాలు మౌనం పాటించి దండేసి వెళ్ళిపోయేటోళ్ళే కానీ ఎవరు ధన సాయం ఎవరూ చేయలేదు. నవీన్ యాదవ్ చేసినట్టు వాళ్ళ ఫాదర్ అలా చేశాడు. ఆ ఫాదర్ సిస్టమేటిక్గా కొడుకు కూడా అదే బాటలో వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన గెలిపించుకుంటే మాకు దగ్గరలో ఉంటాడు కాబట్టి ఆయన మేము గెలిపించుకుంటే మాకు ఏమైనా ఇంకా పనులు ఏమైనా ఉంటే మేము పనులు చేసుకోగలమని. నవీన్ యాదవ్ చాలా సేవలు చేశారని మీరు అంటున్నారు కదా, కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్ని తప్పుడు ప్రచారాలు అండి. ఇష్టం లేని ఎన్నో రకంగా మాట్లాడతాడు. ఆల్రెడీ నేను ఒకటి లబ్ధి పొందినవాడిని. నా మనవరాలు ఇద్దరు ఆయన చదివిస్తున్నాడు. ఓ 10th చదువుతుంది, ఓ పాప 8th చదువుతుంది. ఇద్దరు కూడా ఆయనే చదివిస్తున్నాడు. మరి ఆయన ఏం సేవ చేయలేదండి. అలాగని కాకుండా చాలా మందికి తెలియకుండా చాలా మందికి చదివిస్తున్నాడు అండి. మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? నేను ఆల్రెడీ నాది ఆంధ్ర అండి. నేను 47 years వస్తుంది. చిన్న పిల్లోడు నా ముందు నవీన్ యాదవ్. నేను కూడా ఈ స్కూల్లో పెరిగినోడినే. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాను. వాళ్ళ ఫాదర్ని ఏంటి, అతన్ని ఏంటి, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. అయినా కాయన పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా అందరూ అభిమానులు ఆయనకి. కేటీఆర్ మరో కామెంట్ ఏమని చేస్తున్నాడు అంటే ఇక్కడ 1500 పైగా దొంగ ఓట్లు ఉన్నాయనేసి అంటారు. లేవండి, చెక్ చేసుకోమనండి వచ్చి. ఇప్పుడు వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా, చెక్ చేసుకోమనండి. ఓటుకి 5,000 కూడా ఇవ్వబోతున్నారు అనేసి కూడా అంటున్నారు. అన్ని అబద్ధాలండి. ఇప్పుడు స్వచ్ఛందంగా తిరుగుతున్నారు అందరూ కూడా. ఎవరు మట్టిగా ఎవరు 5,000 కాదు కదా, 500 కూడా ఎవరు తీసుకుంటలేదు. ఇస్తున్నారు 5,000 మరి? నాకెవరు ఇచ్చారండి? ఎవరు తీసుకుంటే కదండి తీసుకున్నామని చెప్తాం కదా.